రైతులకు నకిలీ విత్తనాలు అమ్మే డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వైరా వ్యవసాయ శాఖ ఏడీ బాబురావు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా కేవీకే రైతు వేదికలో నకిలీ విత్తనాల సరఫరాపై పోలీస్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. రాబోయే వ్యవసాయ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చిన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని సీఐ సురేష్ కోరారు. విత్తన డీలర్లు అధిక లాభాలు పొందేందుకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారని, అలాంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమాయక సామాన్య రైతులను విత్తనాల విషయంలో మోసగించవద్దని, మేలు రకమైన విత్తనాలను సరఫరా చేసి రైతుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. వ్యవసాయ శాఖ సంయుక్తంగా నకిలీ విత్తనాలపై 4 మండలాల పరిధిలో ముఖ్యంగా వైరా, కొంజల్ల, చింతకాని, నల్లూరు మండలాల్లో ఉన్న విత్తన డీలర్ల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాబోయే వానాకాలం గాను ముఖ్యంగా గ్రామాల్లో మరి లైసెన్స్ ఎవరైతే మరి నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో అలాంటి సమాచారాన్ని మరి మాకు కానీ పోలీసు చేస్తే వెంటనే వారితో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైరా పరిధిలోని జిల్లా చింతకాని, వైరా, తల్లాడ 4 మండలాలకు సంబంధించి అగ్రికల్చర్ అధికారులు మరియు పోలీసు వాళ్ళందరితోటి సంబంధించి లైసెన్స్ హోల్డర్లందరినీ 4 మండలాలకు సంబంధించిన లైసెన్స్ హోల్డర్లందరినీ ఈరోజు నకిలీ విత్తనాల అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అగ్రికల్చర్ అధికారులు వారు పాటించవలసినటువంటి పాటించకూడని పోలీస్ శాఖ వారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ